నయింపట్నం అనే ఊరిలో విద్యానగర్ అనే కాలనీ ఉండేది. ఆ కాలనీలో ఉండే కుటుంబాలు చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఆ కాలనీలో ఉండే కుమార్ ఎప్పటిలాగే టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని పక్కన ఒక దయ్యం ప్రత్యక్షమైంది. అమ్మ బాబోయ్, దయ్యం! వామ్మో, ఇదెక్కడి నుంచి వచ్చిందిరా బాబోయ్! అసలు ఇది నిజమా లేక నా భ్రమ? ఇది కల కాదు, నిజమే. ఓ దయ్యమా, నన్ను ఏమీ చెయ్యకు, నీకు దండం పెడతా. అయినా నేను నీకు ఏమన్యాయం చేశానే? వెళ్ళిపో ఇక్కడి నుంచి. అరవకురా మూర్ఖుడా, నేను టీవీ చూడడానికి వచ్చాను అంతే. టీవీ చూస్తావా? నీకు నా ఇల్లే దొరికిందా? అలా అంటూ కుమార్ ఇంట్లో నుంచి పారిపోతాడు. దయ్యం రాత్రంతా టీవీ చూసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కుమార్ చాలా భయపడుతూ కాలనీలో వారికి జరిగినది అంతా చెబుతాడు. కాలనీ వాళ్ళు ఆ మాటలకు కంగారు పడి, ఏమోలే, ఇంకా ఆ దయ్యం రాదేమో, ఈ ఒక్కరోజుకే వచ్చిందేమో అని అనుకొని వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి ఆ దయ్యం టీవీ చూస్తున్న లలిత ఇంటికి వస్తుంది. నన్నేమి చేయకు, కావాలంటే టీవీ చూసుకో, నేను నిన్ను విసిగించను అలా అంటూ లలిత కూడా తన ఇంట్లో నుంచి పారిపోతుంది. అప్పటి నుంచి ప్రతిరోజు రాత్రిపూట ఎవరైతే టీవీ పెడతారో దయ్యం వారి ఇంటికి వెళ్ళి టీవీ చూస్తూ ఉండేది. ఆ ఇంట్లో ఉండేవారు రాత్రంతా బయట భయపడుతూ ఉండేవారు. అప్పటి నుంచి ఆ కాలనీ వారు రాత్రిపూట టీవీ చూడాలంటే చాలా భయపడేవారు. ఇలా ఉండగా కాలనీ వారు తమ ప్రెసిడెంట్ను కలిసి తమ బాధ చెప్పుకుంటారు. అవునా, కాలనీలో ఇలా జరుగుతుందా? మీరు దిగులు పడకండి, నేనేం చేయాలో ఆలోచించి చెప్తాను. కొంతసేపటి తరువాత ప్రెసిడెంట్ కాలనీలో వారితో ఇలా అంటారు. ఆ దయ్యం రోజు టీవీ చూడ్డానికే వస్తుంది అంటున్నారు. అంటే అది టీవీ పిచ్చి దయ్యం అయి ఉంటుంది. అవును ప్రెసిడెంట్ గారు, టీవీ పెట్టకపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చి టీవీ ఆగిపోయినా అది చాలా కోపంగా మీదకు వచ్చేస్తుంది. మీరే ఏదో ఒక చర్య తీసుకోండి దానిపై. మీలో ఎవరైనా సలహాలు చెప్పండి. మనము ఒక మాంత్రికుడిని పిలిపించి ఆ దయ్యాన్ని పట్టేద్దాం. దయ్యాలకి చెప్పులు చీపురు కట్టలు అంటే భయం అంటారు కదా, మనం దాన్ని చీపురు చెప్పులతో కొట్టి చంపేద్దామండి. సరే సరే, ఇంకా చాలు. ముందు నాకు మరొక మాట చెప్పండి. అసలు ఆ దయ్యం ఇప్పటి వరకు ఎవరినైనా ఏమైనా చేసిందా? లేదు. అంటే దానివల్ల మనకేమీ ప్రమాదం లేదు. అది కేవలం టీవీ చూడాలని అనుకుంటుంది అంతే. ఒక పని చేద్దాం, మనం ఒక టీవీని కాలనీలో ఉన్న చివరి గదిలో పెట్టి రోజు రాత్రి దాన్ని ఆన్ చేసి మళ్ళీ పొద్దున్నే ఆఫ్ చేసేద్దాం. ఇదేదో బాగానే ఉంది ప్రెసిడెంట్ గారు. ఆ టీవీ ఎప్పుడూ ఆగిపోకుండా నేను చూసుకుంటాను. మీరు దీనికి ఏకీభవిస్తారా? అలాగే చేయండి, మాకు సమ్మతమే. తరువాత ప్రెసిడెంట్ చెప్పినట్లు ఒక గదిలో టీవీ పెడతారు. సౌండ్ పెద్దదిగా పెడతారు. ఎప్పటిలాగే ఆ రోజు దయ్యం కాలనీలోకి రాగానే ఆ గదిలో ఉన్న టీవీ శబ్దం విని అక్కడికి వెళ్తుంది. ఎంతో సంతోషంగా టీవీ చూసి వెళ్ళిపోతుంది. దయ్యం రోజూ ఆ గదిలోని టీవీనే చూసి వెళ్ళేది. ఆ రోజు నుండి ఆ కాలనీలో వారు ఆ గది వైపు ఎవ్వరూ వెళ్లకుండా తమ తమ ఇళ్లలో సంతోషంగా ఉండేవారు.